ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ఈరోజు పరిశుద్ధ దినం అండి, విశ్రాంతి దినము. ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు 110వ దావీదు కీర్తన మనం చదువుకున్నప్పుడు ప్రభు మనతో సెలవిస్తున్న వాక్యం ఏమంటే, నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఈ ఒక వచనంలో మనం ఏమర్థం చేసుకోవాలంటే, మనకు ప్రతి ఒక్కరి జీవితంలో శత్రువులు అనేవాళ్ళు ఉంటారండి. అంటే శత్రువులు అంటే మనకెవరో వచ్చి మనల్ని కొట్టేవాళ్ళు, మనల్ని హింసించే వాళ్ళని కాదు. కానీ శత్రువు అనేవాడు ఎవడు? సాతాను. మన జీవితంలో సాతాను అనేవాడు మనకు శత్రువు. ప్రార్థన చేసే సమయాన్నైనా, వాక్యం చదివే సమయాన్నైనా, మరి ఆయనకి ఇచ్చే సమయాన్ని, మహిమోన్నతుడైన యేసయ్యకు మనం ఇచ్చే సమయాన్ని దొంగిలించేవాడు కూడా మన శత్రువేనండి. మన యేసయ్య మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు, మన పాద పీఠంగా అంటే మన పాదాల కింద మన శత్రువులను ఉంచేంత వరకు కూడా నీవు నా కుడిపార్శ్వంలో ఉండమంటున్నాడు. అంటే తండ్రి కుడిపార్శ్వంలో మనం ఉండాలండి. ఇప్పుడు పరిశుద్ధ తండ్రి అయిన యెహోవా పక్కన యేసయ్య కుడిపార్శ్వంగా ఎలా అయితే ఉన్నాడో, ఆయన బిడ్డలమైన మనము కూడా యేసు ప్రభు యొక్క కుడిపార్శ్వమును ఆనుకొని జీవించాలని యెహోవా దేవుడు మనకు సెలవిస్తున్నాడండి. సో ఈ వాక్యాన్ని బట్టి ఈ యొక్క విశ్రాంతి దినమున ప్రతి ఒక్కరు కూడా, ఒకవేళ మనకు ఎన్నో సమస్యలు ఉండవచ్చు, ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవచ్చు, ఇబ్బందులు ఉండవచ్చు, అనారోగ్య పరిస్థితి అయి ఉండవచ్చు, మందిర ఆవరణములకు వెళ్లకుండా మాత్రం ఎవ్వరు ఉండొద్దండి. ఖచ్చితంగా యెహోవా మందిరావరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని వాక్యం సెలవిస్తుంది. మనకున్న పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ కూడా అవన్నీ విడిచిపెట్టి ఫస్ట్ మన అందరం కూడా దేవుని సన్నిధికి వెళ్దామండి. దేవుని సన్నిధిలో ఉండే ఆశీర్వాదాలను మనం పొందుకుందాము. ఆయన మనకి ఇచ్చేటటువంటి కృపను పొందుకుందాము. మన జీవితంలో ఉన్న ప్రతి సమస్యను కూడా మనకు తెలియకుండానే దేవుడు తొలగిస్తూ, తీసివేస్తూ మనల్ని నడిపిస్తాడండి. ఇది నేను నా జీవితంలో రుచి చూసి నేను చెప్తున్నటువంటి మాట. యెహోవాను రుచి చూచి తెలుసుకొనుడనే వాక్యం ఉంది బైబిల్ గ్రంథంలో అండి. మనం ఫస్ట్ ఆయన ప్రేమను రుచి చూడగలగాలి. ఎలా అంటే, మనం వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం మనకు తేనెలాగా మధురంగా పాలవలే ఉండాలి. మనం ఏదో చదవాలంటే చదవాలి, వెళ్ళాలంటే వెళ్ళాలి, నామమాత్రంగా కాదండి. హృదయానుసారంగా ఎప్పుడైతే యేసయ్యను మనం హత్తుకొని మన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. మన హృదయాన్ని మనం ఎప్పుడైతే ఆయనకు అర్పిస్తామో, ఆ దినం మొదలుకొని మీ కార్యాలను మీకే తెలియకుండా దేవుడు మీ పాదములను ఎలా నడవాలో నడిపిస్తాడండి. నా జీవితంలో నేను అలాంటి గొప్ప గొప్ప కార్యాలు ఎన్నో వర్ణించలేనివి, ఎన్నో నాకే తెలియనివి, ఊహకందనివి యేసయ్య చేశాడండి. అలాగే నా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితాలలో కూడా ఒక గొప్ప కార్యము ఈ దినంన స్టార్ట్ చేయబోతున్నాడు. అది మనం పొందుకోవాలంటే మనం ఆయన పాదపీఠం దగ్గరికి రావాలని, మనం ఆయన కుడిపార్శ్వంన జీవించాలని, మనం ఆయన సన్నిధిలో